వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఒకప్పుడు జంక్ ఫుడ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న దేశం ఇప్పుడు తన ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. మేక్ అమెరికా హెల్తీ అగైన్ కార్యక్రమంలో భాగంగా ఏకంగా 18 రాష్ట్రాల్లో జంక్ ఫుడ్ ని బ్యాన్ చేయబోతున్నారు. ముఖ్యంగా సప్లిమెంటల్ న్యూట్రిషన్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ లబ్ధిదారులు ఇకపై తమకు నచ్చిన స్నాక్స్ కొనుగోలు చేయడానికి వీల్లేదు. ఈ చారిత్రక మార్పుల గురించి ఇప్పుడు స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం. అమెరికా ఆహారపు అలవాట్లలో భారీ మార్పు రాబోతోంది. దశాబ్దాలుగా సాగుతున్న జంక్ ఫుడ్ సంస్కృతికి అడ్డుకట్ట వేస్తూ అమెరికా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మేక్ అమెరికా హెల్దీ అగైన్ చొరవలో భాగంగా అమెరికాలోని అతిపెద్ద పోషకాహార సహాయ పథకం స్నాప్ లో విప్లవాత్మక మార్పులు ప్రవేశపెట్టారు. 2026 నుండి దాదాపు 18 రాష్ట్రాల్లో లబ్ధిదారులు పౌష్టికాహారం లేని జంక్ ఫుడ్ ని ప్రభుత్వ సహాయంతో కొనుగోలు చేయటం సాధ్యపడదు. అసలు ఏ ఫుడ్స్ బ్యాన్ అయ్యాయంటే క్యాండీస్, సోడాస్, ఎనర్జీ డ్రింక్స్ దాదాపు అన్ని రాష్ట్రాలు తమ అర్హత జాబితా నుండి తొలగించాయి. కొన్ని రాష్ట్రాలు ఇంకా కఠినంగా వ్యవహరిస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, టెనెసీ, అయోవా రాష్ట్రాల్లో ప్రాసెస్డ్ ఫుడ్ ని పూర్తిగా నిషేధించారు. ఫ్లోరిడా, మిసౌరీ రాష్ట్రాల్లో కేక్స్, కుకీస్ వంటి డిజర్ట్స్ పై కూడా ఆంక్షలు విధించారు. ప్రభుత్వం ఇచ్చే నిధులతో ప్రజలు అనారోగ్యకరమైన ఆహారాన్ని కొనుగోలు చేయటం ఇకపై కుదరదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ కొత్త నిబంధనలు రాష్ట్రాల వారీగా, విడతల వారీగా అమలు కానున్నాయి. ఇండియానా, అయోవా, నెబ్రాస్కా, ఉటా, వెస్ట్ వర్జీనియా రాష్ట్రాల్లో 2026 జనవరి 1 నుండే ఈ రూల్స్ అమల్లోకి వస్తున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి నుండి ఏప్రిల్ మధ్యలో టెక్సాస్, ఫ్లోరిడా, వర్జీనియా వంటి రాష్ట్రాలు కూడా ఈ బాటలోనే పయనిస్తాయి. అమెరికా వ్యవసాయ శాఖ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ దీనిని ఒక చారిత్రక మలుపుగా అభివర్ణించారు. ప్రజల్లో పెరుగుతున్న దీర్ఘకాలిక వ్యాధులను అరికట్టడమే తమ లక్ష్యమని హెల్త్ సెక్రటరీ రాబర్ట్ ఎఫ్ కెనడీ జూనియర్ ప్రకటించారు. కేవలం ఫుడ్ రూల్స్ మాత్రమే కాదు, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక బాధ్యతలు కూడా పెరగబోతున్నాయి. 2026 అక్టోబర్ నుండి స్నాప్ పథకం నిర్వహణ ఖర్చులో రాష్ట్రాలు 75% భరించాల్సి ఉంటుంది. అంతేకాదు, పథకం అమలులో తప్పులు దొర్లితే భారీ జరిమానాలు కూడా తప్పవు. మొత్తానికి అమెరికా తన ప్రజలను అనారోగ్యం నుండి రక్షించేందుకు ఈ కఠినమైన ఫుడ్ వార్ ప్రకటించింది.